బజ్జీ అనమాట. మనం బజ్జీ ప్రియులం కదా, అందుకోసమని బజ్జీ అనమాట. గుమగుమలాడే బజ్జీని టేస్ట్ చేస్తున్నాను. మిరపకాయ బజ్జీ అంటే ఫేమస్ కదండి, గుంటూరు మిరపకాయ బజ్జీ అంటే ఎంతో ఫేమస్ అనమాట. అలాగే ఉల్లిపాయలతోటి, లెమన్ కారపొడితోటి ఆర్గనైజ్ చేశారు అనమాట. మాకు బాగా డెకరేషన్ చేశారు అనమాట అండి. బాగా బజ్జీ చూస్తారు, గుమగుమలాడిపోతుంది అనమాట. నోరూరిపోతుందండి. త్వరగా తినేసేస్తాను. సూపర్, అందుకే ఇంత క్రౌడ్ వస్తుంది మొత్తం కూడా. చట్నీ కూడా బాగుందండి, సూపర్గా ఉంది. బాగా సైజులు కూడా పెద్ద పెద్ద సైజులు అన్నమాట. గారెలు కానీ, అలాగే పునుగులు కానీ, బజ్జీలు కానీ, వడలు కానీ మొత్తం కూడా పెద్ద పెద్ద సైజు, రుచిగా కమ్మగా బాగున్నాయండి. గుమగుమలే అనమాట. ఉల్లిపాయలు కూడా బాగా దండిగా వేస్తున్నారు. చూస్తారు కదా ఎంత క్రౌడ్గా ఉన్నారు. అమ్ముతున్నారు, అద్భుతం, సూపరే సూపర్. ప్రతి వాళ్ళు తప్పకుండా ఓకేనా. గుంటూరు మిరపకాయ బజ్జీ ఫేమస్ బాగా. సూపర్. బాగుంటేనే, రుచిగా ఉంటేనే మీ దగ్గరకు వస్తాను, ముందుకు వచ్చేస్తాను. బాగాలేకపోతే దగ్గరకు కూడా వెళ్ళండి, దరిదాపులకు కూడా వెళ్ళండి. వీళ్ళు దాదాపు ఎవరు మాట్లాడలేరు కదా, ఓనర్ గారు లేరండి, నేను వర్కర్స్ ఉన్నారు. ఇక వాళ్ళు మేము మాట్లాడమండి అన్నారు. అందుకోసం చెప్పేసి మీరే చేసుకొని మీరే మాట్లాడి, మీకు తెలుసు కదా అని అన్నారు. మాకు పరిచయమేనండి, ఓనర్ గారు లేరనమాట. అందుకోసమే మనమే చెప్పుకొని మనమే మాట్లాడుకున్నాం. ఎందుకంటే మాకు 25 years నుంచి తెలుస్తుంది బాగా. ఇక్కడ బజ్జీలు మంచి ఫేమస్ అన్నమాట. బాగా రుచిగా బాగా తయారు చేస్తారు.